హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. సుబ్బారావు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఫిలిం జర్నలిస్ట్, చాలా చాలా పెద్ద పత్రికల్లో పనిచేశారు. ఈ రోజున టీవీ ఛానల్స్లో కూడా చాలా పాపులర్ పర్సన్. చిత్ర పరిశ్రమలో చాలా విశేషమైన అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఈ రోజున తన దగ్గర నుంచి నాకు పొద్దున ఫోన్ వచ్చింది మార్నింగ్ 6 o'clockకి. ఏమిటి సుబ్బయ్య అంటే హాస్పిటలైజ్ అయ్యాడు. ఈ మధ్య తనకు హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు ప్రభు, ఇట్లా డిక్లైన్ అని వచ్చింది, ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి నేను అడ్మిట్ అయ్యాను. చిన్న ట్రాక్ ఇన్స్పెక్షన్స్ కారణంగా అడ్మిట్ అవ్వడం జరిగింది. 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే టైంకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు అని చెప్పేసి తను బాధపడుతుంటే ఎట్లా చేద్దాం ఎట్లాగా అని అడుగుతూ ఉంటే సరే మాట్లాడదాం, నేను వస్తాను హాస్పిటల్కి, అలాగే మిగతా మన అసోసియేషన్ తరఫున కూడా మనం ఫైట్ చేద్దాం, ఎందుకు డిక్లైన్ అయింది ఎందుకు కనుక్కుందాం, లేదనుకుంటే డబ్బులు అని అనుకుంటే మనందరం ఏదో చేసుకొని మనం విల్ డూ సంథింగ్ అని చెప్పి తనకు ధైర్యం చెప్పి, నువ్వేం వరి అవ్వక ధైర్యం చెప్పాను. మధ్యాహ్నం తన దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంతలో తను ఫోన్ చేసి ఎవ్రీథింగ్ సాల్వ్డ్ అనేటువంటి ఒక శుభవార్త చెప్పాడు. ఏంటి సాల్వ్డ్, ఎలా ఏంటి అంటే అదేమిటో తన మాటల్లో చెప్తాడు. ఎలా జరిగింది ఏంటి నీటువంటి తను చెప్తారు. గత శుక్రవారం చిన్న అనారోగ్య కారణాలు యూరినల్ ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వమన్నారు. అంటే హై ఫీవర్ రావటం ఇవన్నీ జరగటంతో జాయిన్ అవ్వమన్నారు. సో కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. టాటా ఏఐజీ వాళ్ళవి కార్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని సబ్మిట్ చేశాను. వాళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. కట్ చేస్తే ఒక 3 days తర్వాత డాక్టర్ మీకు షుగర్ ఉందన్నాడు, ఎప్పటి నుంచి ఉంది అని అనటం జరిగింది. అంటే ఒక 3 months నుంచి ఉందంటే దానికి సంబంధించి మీరు పేపర్లు సబ్మిట్ చేయాలన్నా ఏం లేవండి, క్యాజువల్గా చెప్పారు, ఒక ట్యాబ్లెట్ వాడమన్నారు, వాడుతున్నానని చెప్పాను. సో అలా ఆ డాక్టర్ దగ్గర నుంచి కూడా ఒక లెటర్ తెప్పించి నేను సబ్మిట్ చేయటం జరిగింది. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం నేను డిశ్చార్జ్ అవ్వాలి. డిశ్చార్జ్ సమ్మరీ అంతా రెడీ అయిపోయింది. నేను మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఆ కంపెనీ నుంచి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక గుడ్ సైన్ వస్తుంది అనే ఉద్దేశంతో. రాకపోగా నైట్ 11:30కి నాకు మెసేజ్ వచ్చింది, మీది డిక్లైన్ చేస్తున్నాము. రీజన్ ఏంటంటే మీకు షుగర్ ఉంది కాబట్టి మేము డిక్లైన్ చేస్తున్నాం. నేను అప్పటికి ఈ విషయాన్ని మన అసోసియేషన్ మూర్తి గారికి, రాంబాబు గారికి, అలాగే లక్ష్మీనారాయణ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఈరోజు మార్నింగ్ మళ్ళీ వాళ్ళందరితో ఒకసారి మాట్లాడటం జరిగితే వాళ్ళు మళ్ళీ రీజనల్ హెడ్ దగ్గరికి మళ్ళీ ఒకసారి విజిట్ చేయమని చెప్దామని చెప్పారు, పంపించారు. ఈవెన్ దో దట్ వాజ్ ఆల్సో డిక్లైన్. ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు ఈరోజు ఉదయం ఏమి పాలుపోక ఏం చేయాలా ఏంటి అని అనుకుంటున్నప్పుడు ప్రభుకి కాల్ చేశాను. అలాగే కొంతమంది నా మిత్రులకి కాల్ చేశాను. ప్రభు నీకేం వరి అవ్వబాగా, నీకేం డబ్బు కావాలో చెప్పి నేను వచ్చి సెటిల్ చేస్తాను అన్నాడు. అది పక్కన పెడితే ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. నేను క్యాజువల్గా చిరంజీవి గారికి, సార్ ఇది పరిస్థితి, ఇలా మెడిక్లెయిమ్ నాది డిక్లైన్ అయింది, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాను అనగానే మెసేజ్ పెట్టాను. ఎందుకంటే నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగినాయి. సార్ బాగా అలసిపోయి ఉంటారు. ఆ మెసేజ్ చూడటానికి కూడా ఒక 1 or 2 days పడుతుందేమో అనుకున్నా. నేను వితిన్ 1 hourలోనే చిరంజీవి గారు స్పందించి ఇమ్మీడియట్గా కాల్ చేశారు. ఏంటి సుబ్బారావు ఏంటి ఏమైంది అంటే, ఇలా సో ఇలా జరిగిందన్న. ఓకే, లీవ్ ఇట్ ఎవ్రీథింగ్, నీకేంటి, నువ్వు ఇప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాలి, అంతే కదా, నేను మనిషిని పంపిస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో హాయిగా, నీ మెడిక్లెయిమ్ అవన్నీ పక్కన పెట్టేసాయి, అవన్నీ తర్వాత చూసుకుందాం అన్న ఒక మాట. ఆ మాటతో ఇప్పుడు నిజంగా గ్రేట్ అండి. అసలు ఆయనకి అంత ఇమీడియట్గా స్పందించాల్సినంత అవసరమూ లేదు. కానీ హెడ్స్ ఆఫ్ టు మెగాస్టార్ అండి. ఆయన అంత ఇమీడియట్గా స్పందిస్తారని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఇమీడియట్గా ఆయన ఎందుకంటే ఆయన ఉన్న హెక్టిక్ షెడ్యూల్లో ఆయన తిరుమల వచ్చారు, నిన్న బర్త్డే సెలబ్రేషన్ జరిగినాయి. ఇంత ఫాస్ట్గా స్పందించి, అంటే మన ఇండస్ట్రీలో మన మనుషులు అంటే ఎంత
కేర్ తీసుకుంటారు చిరంజీవి గారు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. అలాగే మన జర్నలిస్టుల పట్ల ఆయన ఎంత ప్రేమ ఉంది అంటే కోర్స్ అటు దాదాపు 30 ఏళ్ళుగా చిరంజీవి గారు పరిచయం. అటు చెన్నై నుంచి ఇక్కడి వరకు ఏ రోజు ఒక మెసేజ్ పెడితే రిప్లై రాకుండా ఉండని ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ అండి. నేను ఇది గర్వంగా చెప్పగలను. ఒక మెసేజ్ పాస్ చేస్తే ఇమ్మీడియట్ గా స్పందించే ఏకైక వ్యక్తి అండి. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న స్టార్స్ తో కనీసం వాళ్ళ మెసేజ్ల సంగతి అటుంచండి, వాళ్ళ పిఆర్ఓల దగ్గరికి వెళ్ళటానికే ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఇవి ప్రస్తుతం. ఇది నేనేది వాళ్ళని తక్కువ చేయటం అని కాదు, సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి. సో హెడ్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి ఇంటికి వచ్చి, ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుందని తెలిసి చిరంజీవి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. వన్స్ అగైన్ హెడ్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. సో ఆయన మంచితనానికి హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.